నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే మనకి చాలా మటుకు అయితే సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ వీటి గురించి విని ఉన్నాం. జనరల్గా ఎప్పటి నుంచో అవి వస్తూనే ఉన్నాయి. బట్ ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ ఒక 3-4 ఇయర్స్గా ఐ థింక్ ఇమ్యూనోథెరపీ అనే ఒక కొత్త ట్రీట్మెంట్ మనకి వినిపిస్తూ ఉంది. బట్ చాలామందికి ఇమ్యూనోథెరపీ అంటే అసలు అంటే ఏంటి, దాని మీద అవేర్నెస్, ఏ క్యాన్సర్కి అది పనికొస్తుంది అనే విషయాలు అనేవి ఇంకా తెలియవు. సో అందుకనే ఇవాళ అసలు ఈ ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి, దీనివల్ల ఎంతవరకు క్యాన్సర్ని మనం క్యూర్ చేయవచ్చు, ఏ క్యాన్సర్స్ని క్యూర్ చేయవచ్చు, ఎప్పుడు ఇమ్యూనోథెరపీ కోసం అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి విషయాలు మాట్లాడడానికి మనతో ఉన్నారు సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ సార్. నమస్తే సార్. సార్ ఇందాక అన్నట్టు అసలు ఇమ్యూనోథెరపీ అనేది ఒక గ్లామరస్ థెరపీ అనుకోవచ్చేమో ఈ టైంలో, ఈ కాలంలో ఎక్కువ మటుకు వినిపిస్తూ ఉంది. ఇమ్యూనోథెరపీ అనేది వచ్చింది, ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ తర్వాత ఇమ్యూనోథెరపీ ఈజ్ మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్పేసి. అంటే ఇది ఎంతవరకు క్యాన్సర్ని క్యూర్ చేయగలుగుతుంది, అంటే మనం చాలా రకాల క్యాన్సర్స్ని ఇమ్యూనోథెరపీ ద్వారా చేయొచ్చా, అసలు వీటన్నిటికన్నా ముందు అసలు బేసికలీ ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి? ఓకే, సో ఇమ్యూనోథెరపీ గురించి మనం మాట్లాడుకునే ముందులో అసలు క్యాన్సర్కి ఇమ్యూనిటీకి ఏంటి సంబంధం అన్నది మనం ముందు మాట్లాడుకుంటాం. మన ప్రేక్షకులకు ఇమ్యూనోథెరపీ ఎలా పనిచేస్తుందో అర్థం కావటం ఈజీ ఉంటుంది. సో ప్రతి మనిషిలో అంటే మనకు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు డయాగ్నోసిస్ అవుతారు, కానీ ప్రతి మనిషిలో రోజు క్యాన్సర్ కణాలు పుడుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఎండకు తాకటం వల్ల యూవీ రేస్ మనకు తాకుతాయి, దానివల్ల క్యాన్సర్ కణాలు పుడతాయి. రకరకాల కెమికల్స్ వల్ల కూడా మామూలు కణాలు కూడా క్యాన్సర్ కణాలుగా మారుతాయి. కానీ ఎప్పుడైతే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టము ఈ రోజు స్పాంటేనియస్గా జనరేట్ అయిన క్యాన్సర్ సెల్స్ని మన ఇమ్యూన్ సిస్టమే కంట్రోల్ చేస్తుంది. అలా కంట్రోల్ చేసినప్పటికీ కొన్ని క్యాన్సర్ కణాలు ఈ ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేసి మనకు కనపడే క్యాన్సర్ లాగా ఎదుగుతుంది. ఇది సైంటిస్టులు మొట్టమొదటగా ఇమ్యూనోథెరపీ కనిపెట్టక ముందు తెలుసుకున్నటువంటి విషయం. సో ఇప్పుడు దాన్ని మనము ఎక్స్ప్లాయిట్ అంటే దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మన ఇమ్యూన్ సిస్టమ్కి ఇది క్యాన్సర్ కణము, ఇది నార్మల్ కణము అని చెప్పటం వల్ల మన ఇమ్యూన్ సిస్టమే మన క్యాన్సర్ కణాలని ఎఫెక్ట్ చేసే విధానంగా తయారు చేయడాన్ని ఇమ్యూనోథెరపీ అంటే. అక్కడ కేవలం మన ఇమ్యూన్ సిస్టమ్, మనకి ఏదైతే అంతకుముందు ఇమ్యూన్ సిస్టము దేని ద్వారా అయితే క్యాన్సర్ కంట్రోల్ అవుతుందో దాన్ని మనం రీయాక్టివేట్ చేస్తాం. అయితే ఇందులో అసలు దీనికంటే ముందు ఏంటంటే క్యాన్సర్ కణం అసలు ఇమ్యూన్ సిస్టమ్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అన్న విషయం మనకు అర్థమైతే మనం ఇది ఉంటుంది. క్యాన్సర్ కణం ఏం చేస్తుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయడానికి కొన్ని కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, కొన్ని ఒక యాక్టివేషను, మెంబ్రేన్ రిసెప్టార్స్ అట్లాంటిది ఎక్స్ప్రెస్ చేస్తుంటుంది. ఎప్పుడైతే మనము మళ్ళీ ఆ రిసెప్టార్ మాడ్యులేషన్ చేయటం కానీ అలా చేయటం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ మన క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి ఇంకోసారి మనం రీఎడ్యుకేట్ చేస్తాం ఇమ్యూన్ సిస్టమ్ని రీఎడ్యుకేట్ చేస్తాం, అంటే అప్డేట్ చేసినట్టు. సో అప్డేట్ చేసినప్పుడు దానికి అది ఈ కొత్త అప్టేక్ వల్ల మళ్ళీ మన బాడీలో క్యాన్సర్ కణానికి నార్మల్ కణానికి తేడా తెలుసుకొని దాన్ని వాటంతటికి అదే క్యాన్సర్ కణాలు చంపేయడానికి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అంటే ఇక్కడ ఒక క్లారిటీ, నాకు 2 విషయాలు నేను అర్థం చేసుకున్నది కరెక్టా కదా చెప్పండి. ఇప్పుడు ఒకటి, ఎవరిలోనైనా సరే రెగ్యులర్గా అబ్నార్మల్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ కావచ్చు, ఎందుకంటే బికాజ్ మనం యూవీ రేస్కి, పొల్యూషన్కి, టాక్సిన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాం కాబట్టి. కానీ ఎవరి ఇమ్యూనిటీ అయితే లో ఉంటుందో, అంటే ఎవరి ఇమ్యూనిటీ మనం ఇమ్యూనిటీ లో అని కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఇమ్యూనిటీలో ఉన్న క్యాన్సర్ హెచ్ఐవి పేషెంట్స్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఉండవచ్చు, కానీ మనం ఎస్ వీ కెన్ సే ఇమ్యూనిటీలో ఉన్న పేషెంట్స్లో క్యాన్సర్ పెరుగుతాయి. కానీ మనం ఇక్కడ మాట్లాడుతుంది మనం జనరల్గా ఇన్ఫెక్షియస్ ఇమ్యూనిటీ గురించి. క్యాన్సర్ ఇమ్యూనిటీ లో ఉండటం వల్ల, అంటే ఇక్కడ క్యాన్సర్ ఇమ్యూనిటీ వేరు, ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ వేరు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెకానిజమ్స్ విల్ బి దేర్ ఫర్ ఇన్ఫెక్షన్. వాట్ ఐ అండర్స్టూడ్ అంటే సార్, ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ ఏవైతే అబ్నార్మల్ సెల్స్ క్యాన్సర్ వల్ల, అంటే క్యాన్సర్ ఎఫెక్ట్ వల్ల వచ్చిన అబ్నార్మల్ సెల్స్కి కూడా అగెయిన్స్ట్గా మన ఇమ్యూనిటీ వర్క్ చేస్తుంది. బట్ ఆ ఇమ్యూనిటీ ఏదైతే క్యాన్సర్ సెల్స్కి అగెయిన్స్ట్గా వర్క్ చేసే ఇమ్యూనిటీ మనకి సప్రెస్ అయ్యి లో ఉంటుందో అప్పుడు క్యాన్సర్ అనేది వాళ్ళలో ఎక్కువ అవుతుంది, అంటే క్యాన్సర్ అనేది కనిపిస్తుంది. అయితే మనం ఇమ్యూనోథెరపీ ద్వారా అంటే ఇది మళ్ళీ ఎప్పట్లాగా ఇది అబ్నార్మల్ సెల్ అని గుర్తించేటట్టుగా మనం మన ఇమ్యూన్ సిస్టమ్ని చెప్తాం, అంతే కదా?
అవునండి. యా దట్స్ వాట్. అంటే ఇప్పుడు ఇది ఏ క్యాన్సర్స్కి మనం యూజ్ చేయొచ్చు సార్? ప్రస్తుతానికి మొట్టమొదటిగా ఇమ్యూనోథెరపీ అన్నది మెలనోమా స్కిన్ క్యాన్సర్కి ఉపయోగం అన్నది జరిగింది. ఓకే. మొట్టమొదటిసారిగా అంటే డిస్కవరీ అంటే అది కనిపెట్టడం స్కిన్ క్యాన్సర్కి అగేన్స్ట్గా కనిపెట్టడం అనేది జరిగింది. మొట్టమొదటిగా నివోలిమాబ్, పెమ్బ్రోలిజిమాబ్ లాంటి మందులు వాడారు. ఈరోజు నివోలిమాబ్, పెమ్బ్రోలిజిమాబ్, డుర్వాలిమాబ్, ఎటిజోలిజుమాబ్ ఇవి ఇమ్యూనోథెరపీకి సంబంధించినవి. అలాగే మ్యాబ్స్ అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు. సో మొట్టమొదటిగా మెలనోమా అలాంటి క్యాన్సర్లో వాడి మెల్లగా వాళ్ళకి అర్థమైంది అంటే ఏ మెకానిజం అయితే స్కిన్ క్యాన్సర్లో ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేస్తుందో అదే మెకానిజం లంగ్ క్యాన్సర్లో వాడొచ్చు. దాదాపు మన బాడీలో పైనుంచి కింది దాకా ఏ క్యాన్సర్లో అయినా ఇమ్యూనోథెరపీ వాడొచ్చు. అయితే ప్రస్తుతం ఇది చాలా కాస్ట్లీ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ డ్రగ్ కాబట్టి వాడే ముందు మనం ఫస్ట్ చెక్ చేస్తాం ఇది పనిచేసే అవకాశాలు ఎంత ఉన్నాయి, యాక్చువల్గా ఇమ్యూన్ సప్రెషన్ వల్ల ఎంత మేరకు క్యాన్సర్ డెవలప్ అయిందనేది చెక్ చేస్తాము. దానివల్ల మనకి ఎంత ఎఫెక్ట్ వస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న గైడ్లైన్స్ ప్రకారం దాదాపు అన్ని క్యాన్సర్లకు ఇమ్యూనోథెరపీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నది. అయితే మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్లో 2 మేజర్ భాగాలు ఉంటాయి. మొదటి 2-3 స్టేజ్లలో దాన్ని 1-2-3 స్టేజ్లలో దాన్ని పూర్తిగా బాడీ నుంచి తీసేయడానికి ఏ ట్రీట్మెంట్ చేయాలో అది చేస్తాం. 4వ స్టేజ్ వచ్చేసరికి ట్రీట్మెంట్ చేయటం కంటే దాన్ని ఎంత కంట్రోల్లో పెట్టగలిగితే అంత కంట్రోల్లో పెట్టడానికి కావాల్సిన మెకానిజమ్స్ మనం వాడుతుంటాం. ఆ కంట్రోల్లో పెట్టేటటువంటి మెకానిజంలో ఇమ్యూనోథెరపీ చాలా ముఖ్య పాత్ర ఈరోజు పోషిస్తుంది. ఈరోజు అది కొంచెం ఖరీదమైన వైద్యం కాబట్టి అంత విరివిగా మనం వాడట్లేము. బట్ వెరీ సూన్ వాటి ధరలు యూజువల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డ్రగ్ కాస్ట్ తగ్గుతుంది. ఒకసారి డ్రగ్ కాస్ట్ తగ్గితే దాన్ని ఇంకా విరివిగా మనం వాడటానికి అవకాశం పడుతుంది. అసలు మొత్తానికి ఒక క్యాన్సర్ డాక్టర్గా మేము ఈరోజు చూస్తున్నది ఏంటంటే ఈవెన్ 4వ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్లను కూడా క్యూర్ చేయలేనప్పుడు దాన్ని క్రానిక్ డిసీజ్ అంటే బీపీ, డయాబెటీస్ లాగా ఎన్ని రోజులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడగలిగితే అన్ని రోజులు చూద్దాము అన్న ఉద్దేశంతో ఉంటున్నాము. ఈరోజు చాలామంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ ఈవెన్ స్టేజ్ 4లో కూడా 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఏ ఇబ్బంది లేకుండా చూసిన వాళ్ళని మేము చాలా మా ప్రాక్టీస్లో చూస్తున్నాం. ఇది ఒక మార్పు అంటే ఇమ్యూనోథెరపీ వల్ల వచ్చిన మార్పు. ఇమ్యూనోథెరపీ ఒక మేజర్ కాంట్రిబ్యూటర్ ఈ మార్పుకి. ఇంకా రకరకాలు ఉన్నాయి కానీ మేజర్ కాంట్రిబ్యూటర్ ఇమ్యూనోథెరపీ. ఓకే ఫైన్. ఇప్పుడు జనరల్గా ఇమ్యూనోథెరపీ లంగ్ క్యాన్సర్కి ఎక్కువ వర్క్ చేస్తుంది అంటారు కదా సార్, అది ఎంతవరకు నిజం? వేరే క్యాన్సర్స్ కన్నా లంగ్ క్యాన్సర్స్కి ఎక్కువ పనిచేస్తుంది. లంగ్ క్యాన్సర్కి ఎస్పెషల్గా ఈ టార్గెటెడ్ మ్యూటేషన్స్ లేనటువంటి లంగ్ క్యాన్సర్, ఎక్కువగా స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ మోర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని ఇప్పుడు ఉందండి. నేను నా ప్రాక్టీస్లో కూడా ఎక్కువ ఈ లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4లో ఇమ్యూనోథెరపీ ద్వారా కంట్రోల్ అయిన మందిని చాలామంది మేము అనుకున్న దానికంటే దే అవుట్ పర్ఫార్మ్డ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ట్రీట్మెంట్. ఓకే అనేది ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్కి అయితే మోర్ ఎఫెక్టివ్గా. అంటే ఇక్కడ ఇప్పుడు ఏదైనా సరే ఇమ్యూనిటీని మళ్ళీ మనం మిస్గైడ్ అయిన దాన్ని గైడ్ చేస్తున్నాం కదా, అలాంటప్పుడు ఒక లంగ్ క్యాన్సర్లోనే ఎందుకు వేరే వాటికి ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఇంకా రీసెర్చ్లో ఉందా అది? లేదండి, ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు మన బాడీలో ఏ రకమైన క్యాన్సర్లో కూడా ఇమ్యూనోథెరపీ మనం ఉపయోగించవచ్చు. అయితే లంగ్ క్యాన్సర్లో స్పెసిఫిక్ ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే ఆ టెస్ట్ చేసినప్పుడు లంగ్ క్యాన్సర్ ఈజ్ మోర్ రిలేటెడ్ టు క్యాన్సర్ ఇమ్యూనిటీ. అచ్చా, క్యాన్సర్ ఇమ్యూనిటీ అనేది రోల్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. లంగ్ క్యాన్సర్ లో రోల్ ఆఫ్ క్యాన్సర్ ఇమ్యూనిటీ ఈజ్ మోర్, మ్యూటేషనల్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ విరివిగా లంగ్ క్యాన్సర్ లో వాడుతున్నాం. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అంటే ఎట్లా ఇస్తారు? ఇప్పుడు మనకు తెలుసు కీమోథెరపీ అంటే ఒకే ఓరల్ మెడికేషన్ కానీ ఐవి ద్వారా మెడికేషన్ కానీ పంపిస్తారు, రేడియేషన్ దాని మెషిన్ ద్వారా రేడియేషన్ ఇస్తారు, సర్జరీ. ఇమ్యూనోథెరపీ అంటే ఎట్లా ఇస్తారు? సాధారణ కీమోథెరపీ కంటే ఇమ్యూనోథెరపీకి రియాక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి, అది మొదటిది. ఇమ్యూనోథెరపీ కూడా మనం యూజువల్గా మన వీనస్ యాక్సిస్ ఒక వీన్లోకి బాడీలో బ్లడ్ స్ట్రీమ్లోకి ఎక్కిస్తాము. కాకపోతే ఇమ్యూనోథెరపీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది అంటే మనం ఎక్కడ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి ఇమ్యూనిటీ మన క్యాన్సర్ కణాలని కాకుండా మన బాడీలో నార్మల్ కణాలని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవి రెగ్యులర్గా చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో యూజువల్గా మనం విన్నటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని ఉంటాయి, ఇమ్యూనిటీ వల్ల మనకు వచ్చేటటువంటి డిసీజెస్.
అప్పుడప్పుడు ఇమ్యూనోథెరపీ ఇవ్వటం వల్ల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మళ్ళీ రియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం కేవలం 100 మందిలో కేవలం 5 నుంచి 10 మందికి మాత్రమే ఉంటుంది, 5 to 10% ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ యూజువల్గా ఇమ్యూనోథెరపీ వల్ల ఎటువంటి రియాక్షన్స్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ యూజువల్గా ఉండవు. ఓకే, అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూనిటీ రియాక్టివేట్ అన్నారు అంటే ఆల్రెడీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా, అంటే వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశాలు ఎక్కువ, కానీ ఇది చెప్పాను కదా, మనము ఒక 100 మందిలో 5 నుంచి 10 మంది మాత్రమే ఇట్లా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని మనం మొదట్లోనే గుర్తు చేసి కంట్రోల్ కూడా చేయవచ్చు. ఓకే, లేకపోతే ఆటో ఇమ్యూన్ నేచర్ కనుక వాళ్ళకి లేకపోతే వాళ్ళకి ఏమవుదు? లెస్ లైక్లీ మీరు గమనించినటువంటి మా మెడిసిన్ లో ఏది కూడా ఇట్లా ఇలా ఉంటుంది బట్ లెస్ లైక్లీ మోర్ లైక్లీ అని ఉంటాం. ఒక 100 members కి ఇస్తే ఇందులో అయితే 5 to 10 members ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనోథెరపీ ఇస్తే అది ఆ 5 to 10 కాస్త 10 to 20 అవుతుంది. డెఫినెటివ్ గా వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాదు అని మాకు మెడిసిన్ లో చెప్పడం కష్టం. ఓకే, అంటే అవకాశాలు ఎంత అనేది మాత్రమే చెప్పొచ్చు. సో కంపారిటివ్లీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకన్నా లేని వాళ్ళకైతే రిస్క్ చాలా మినిమల్, అంటే ఉండకపోవచ్చు కూడా, అంతే కదా సార్? ఇప్పుడు మామూలుగా సర్జరీ చేసేటప్పుడు సర్జరీ అనుకున్న వాళ్ళలో దాని ట్యూమర్ని సైజ్ తగ్గించడానికి రేడియేషన్ ఇస్తారు కదా, ఈ ఇమ్యూనోథెరపీని కూడా దాంట్లో ఏమన్నా యూజ్ చేస్తారా, అంటే బిఫోర్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీ? ఇంకా ఇమ్యూనోథెరపీ అన్నది డెఫినెట్గా ఉపయోగించవచ్చు, బిఫోర్ సర్జరీ కూడా ఉపయోగించవచ్చు. ఈ టెక్నిక్ మనం బేసికల్గా లంగ్ క్యాన్సర్లో వాడుతున్నాం. లంగ్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ ఇచ్చే ముందర ఇంకోటి ఖచ్చితంగా ఆ ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందా లేదా అని కొన్ని టెస్ట్లు ఉంటాయి. టీపీఎస్ స్కోరింగ్, సిపిఎస్ స్కోరింగ్, ఎంఎస్ఐ టెస్టింగ్ అలాంటివి ఉంటాయి. ఇంకోటి పెద్ద పేగు క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్లో కూడా ఇమ్యూనోథెరపీ ఈ మధ్య కాలంలో చాలా మేజర్ పాత్ర పోషిస్తుంది. అంటే ఒకవేళ అందరికి ఇది ఇమ్యూనోథెరపీ సూట్ కాని వాళ్ళు అని ఎవరైనా ఉండొచ్చా? ఎవరికైనా ఇందాక మనం చెప్తున్నట్టు ముందు ఇమ్యూనోథెరపీ ఎంత మేరకు పనిచేస్తుందని మనం టెస్ట్ చేసుకుంటాము. టెస్ట్ చేసుకున్నాక ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందంటేనే ఇమ్యూనోథెరపీ మొదలు పెడతాం, మొదటిది. 2, ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంతమందిలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మళ్ళీ ట్రిగర్ అవుతాయి. అవి మనం కంట్రోల్ చేయలేకపోతే ఇమ్యూనోథెరపీ ఇవ్వడం వల్ల వాళ్ళకు మనం ఇచ్చే బెనిఫిట్ కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. అంతేగాని అంటే పర్టికులర్ గా ఈ కైండ్ ఆఫ్ పీపుల్ కి ఇవ్వద్దు అని అయితే లేదు. కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఎవరికి ఇమ్యూనోథెరపీ పనిచేస్తుందో వాళ్ళకే సెలెక్ట్ చేసుకుంటాం. అలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళల్లో చెక్ చేసుకుంటాం ఎవరికైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అట్లాంటిది రియాక్షన్స్ ఏమైనా ఎక్కువగా వస్తున్నాయని చెక్ చేసుకుంటాం. ఎక్కువగా వస్తే దాన్ని ఆపేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఇనిషియల్ స్టేజెస్లో క్యాన్సర్ ఉన్నవాళ్ళు, అంటే మేబీ స్టేజ్ 1లో మోస్ట్ ప్రాబబ్లీ స్టేజ్ 1లో ఉన్నవాళ్ళు, లేదా కొంతవరకు స్టేజ్ 2 వరకు ఉన్న వాళ్ళలో ఓన్లీ ఇమ్యూనోథెరపీ ద్వారా క్యూర్ చేయొచ్చు. క్యూర్ ఇన్ ద సెన్స్ బెటర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక చిన్న కర్రతోని దాన్ని కంట్రోల్ చేసేటప్పుడు పెద్ద కర్ర వాడాల్సిన అవసరం లేదు కదా. సో స్టేజ్ 1, స్టేజ్ 2 క్యాన్సర్స్ దాదాపు అన్ని క్యాన్సర్లో ఇప్పుడు మామూలు కీమోథెరపీ, రేడియేషన్ వాటితోనే క్యూర్ చేయొచ్చు. సో అందుకని ఇమ్యూనోథెరపీ లాంటిది పెద్దది మనం ఇప్పుడు వాడట్లేదు, ఎక్స్పెన్సివ్ బట్ ఎప్పుడైతే మనం ఓన్లీ కీమోతోని, రేడియేషన్ తోని, లేకపోతే సర్జరీతోని క్యూర్ కానటువంటి క్యాన్సర్స్ లో ఇమ్యూనోథెరపీ బాగా వాడుతున్నాం. మెల్లమెల్లగా ఏమవుతుందంటే కీమోథెరపీ టాక్సిక్ ఉంటుంది కాబట్టి కీమోథెరపీ ప్లేస్ లో ఇమ్యూనోథెరపీ కంట్రోల్ చేయడానికి ఉపయోగించే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు మటుకి స్టేజ్ 1, స్టేజ్ 2లో యూజువల్గా మనం కీమో, రేడియేషన్తోనే పూర్తిగా తగ్గించడానికి ట్రై చేస్తాం. మేజర్ ఇమ్యూనోథెరపీ రోల్ వచ్చి స్టేజ్ 3, స్టేజ్ 4లోనే ఉంటుంది. బట్ ఇది చాలా చాలా ఆంకాలజీ చాలా ర్యాపిడ్గా డెవలప్ అయ్యే బ్రాంచ్, చాలా కొత్త అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. వెంటనే మనకు ముందు రానున్న రోజుల్లో స్టేజ్ 1, స్టేజ్ 2లో కీమో బదులు ఇమ్యూనోథెరపీ మాత్రమే వాడే అవకాశాలు కూడా లేకపోలేదు. బట్ ఈ రోజు ఎవిడెన్స్లో అది లేదు. దాంతో వర్క్ అవుతుంది కాబట్టి ఇంకోటి ట్రై చేసే అవసరం రాలేదు. ఇప్పుడు మామూలుగా అంటే ఇమ్యూనిటీకి క్యాన్సర్కి అయితే ఒక రిలేషన్షిప్ అయితే ఉంది, లింక్ ఉంది. అలాంటప్పుడు ఎవరైతే ఏమంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మందికి ఇమ్యూనిటీ పట్ల కాస్త అవేర్నెస్ పెరిగింది. అంటే ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎట్లా అనే టార్గెట్తో ఉన్నారు చాలామంది. అంటే ఒకవేళ ఇమ్యూనిటీ కనుక బాగుంటే, ఇమ్యూనిటీని బ్యాలెన్స్డ్గా చేసుకోగలిగితే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గించవచ్చా? అంటే దీన్ని బట్టి, నాకు ఇమ్యూనోథెరపీని బట్టి నేను అడుగుతున్నాను. అంటే డెఫినెట్గా హెల్తీ బాడీ అండ్ హెల్తీ మైండ్ విల్ లీడ్ టు గుడ్ ఇమ్యూనిటీ ఇన్ ద బాడీ. ఈరోజు ఇమ్యూనిటీ పెంచుకునే మార్గాలు, సైన్స్ బ్యాక్డ్ మార్గాలు పెద్దగా లేవు, ఎక్సెప్ట్ గుడ్ న్యూట్రిషన్.
సో మా సైన్స్ ప్రకారంగా మాట్లాడాలి కాబట్టి నేను దాని మీద ఇన్ డీటెయిల్గా కామెంట్ చేయలేకపోతున్నాను. బట్ డెఫినెట్లీ గుడ్ ఇమ్యూనిటీ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ ప్రూవెన్ టు బీ ఏ ప్రివెంటివ్ మెజర్ అగేన్స్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్. అందుకే ఇప్పుడు జనరల్గా స్ట్రెస్ ఎక్కువ ఉంటే కనుక అఫ్కోర్స్ స్ట్రెస్ అంటే అన్నిట్లలో అది వేలు పెట్టని ప్లేస్ లేదు మన శరీరంలో. స్ట్రెస్ ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది అనేది ఒకటి మాట్లాడతారు. అట్లాగే స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అది కూడా క్యాన్సర్స్ని అగ్రివేట్ చేస్తుంది అంటారు. దాన్ని మనం సైన్స్ పరిభాష, అది కాకపోతే ఎవిడెన్స్ లేదంటారు. సైన్స్ భాషలో స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ రిలీజ్ ఆఫ్ కార్టిసాల్ ఇన్ ద బాడీ. స్ట్రెస్ హార్మోన్ యూజువల్ కార్టిసాల్ ఉంటుంది. కార్టిసాల్ యొక్క ఫంక్షన్ ఇమ్యూనిటీని తగ్గించడం. సో మీరు చెప్పింది సైన్స్ పరిభాషలో స్ట్రెస్ వల్ల హైపర్ టెన్షన్, స్ట్రెస్ వల్ల కార్టిసాల్ రిలీజ్ కావటము, ఇండైరెక్ట్గా ఇమ్యూనిటీని తగ్గించడం ఉంటుంది. కానీ అది మనం మెజర్ చేయడం కష్టం. కార్టిసాల్స్ ని మెజర్ చేయలేమా సార్? కార్టిసాల్ మెజర్ చేయొచ్చు. మీరు పడ్డ స్ట్రెస్ కి ఎంత కార్టిసాల్ రిలీజ్ అయిందని మెజర్ చేయడం కష్టం. మెజర్ చేయలేము. చేయడం కష్టము, చేయొచ్చు కష్టము. ఓకే. అంటే యాక్చువల్లీ నా ఇంటెన్షన్, అంటే మీ నుంచి నేను ఆశించే క్వశ్చన్ ఏంటంటే, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అంటే వీళ్ళు ఎవరైనా సరే అంటే స్ట్రెస్ తగ్గించుకోవడము, లేదంటే ఇమ్యూనిటీ పెంచుకునే మార్గాలు అన్వేషించడము, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడము, సో ఇలాంటివి యాక్టివిటీస్ ఏవైనా పాటించడం వల్ల కొంతవరకు క్యాన్సర్ని ప్రివెంట్ చేయవచ్చు. డెఫినెట్గా ఇది సైన్స్ బ్యాక్డ్ ఒక స్టేట్మెంట్ అని నేను చెప్పాను. కానీ క్యాన్సర్ ఇంత ర్యాపిడ్గా పెరగటం వెనకాల ఎస్పెషల్లీ ఈ అడల్ట్ క్యాన్సర్స్, అంతకుముందు కూడా క్యాన్సర్స్ ఉండేవి కానీ మోర్ 60 తర్వాత అలా వచ్చేవి. లాస్ట్ డెకేడ్ పోస్ట్ 40లోనే క్యాన్సర్ రేస్ చూస్తున్నాం. ఇందులో ఖచ్చితంగా మన స్ట్రెస్, మారిన జీవన శైలి అన్నది ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఏ మేజర్ రోల్. వీ హ్యావ్ బికమ్ మోర్ సెడెంటరీ అండ్ అంతకుముందు కూడా మనకు స్ట్రెస్ ఉండేది, బట్ దట్ వాస్ మోర్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్. రైట్ నౌ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ వీఆర్ ఫేసింగ్ ఈజ్ ఎ మెంటల్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. అంతకుముందు ఒక జాబ్ అంటే రోజు పొలంలోకి వెళ్ళటం, పొలంలో పని చేయటము, దానివల్ల అలసట రావటం అన్నది ఉండేది. ఈరోజు అలసట రావటం కంటే ఆ మెంటల్ ఫ్యాటిగ్, మెంటల్ స్ట్రెస్ అన్న ఉంది. దట్ ఈస్ డెఫినెట్లీ ఎఫెక్టివ్ మోర్ and that may be a contributor for recent rise in the cancer incidence all over the world, the recent trend. In fact foreign లో చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 18th centuryలో వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత క్యాన్సర్ has become more common and we are following the west in the terms. అంటే మనకు కూడా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, we have shifted to more processed foods rather than natural foods, హై క్యాలరీ డైట్స్. దీనివల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఖచ్చితంగా పెరుగుతుంది. పర్టికులర్గా స్ట్రెస్ అన్నది మా ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్ని మనం క్వాంటిఫై చేయలేము. ఏ జాబ్లో ఎంత స్ట్రెస్ పడతారన్నది ఆ పర్సన్ యొక్క ఇండివిజువల్ మేకప్ని బట్టి ఉంటుంది. కాబట్టి వీఆర్ నాట్ గివింగ్ ఎనీ సైన్స్, బట్ ఓవరాల్ ఎస్, స్ట్రెస్ డస్ డిక్రీజ్ ఇమ్యూనిటీ, విల్ ప్రీడిస్పోజ్ ద పర్సన్ టు వేరియస్ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ క్యాన్సర్. ఓకే. సో కాబట్టి బెటర్ అవాయిడ్ అనేది తీసుకోవచ్చు మనం. ఇప్పుడు సార్ ఇమ్యూనోథెరపీలో వాడేది మెయిన్గా కమింగ్ బ్యాక్ టు ఇమ్యూనోథెరపీ, ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఒకటేనా, ఏదైనా వాడేది? అవునండి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్నవి అది హ్యూమరల్ ఇమ్యూనిటీలోకి వస్తాయి. అది చాలా అవి మనకు ఎమర్జెన్సీ దాదాపు 10 years నుంచి ఉన్నాయి. మోనోక్లోనల్ యాంటీబాడీస్లో ట్రాన్స్టిజిమాబ్, రిటుక్సిమాబ్, సిటిక్సిమాబ్ లాంటివి వాడుతున్నాం. రీసెంట్ ఫినామినాన్స్ మనకు వచ్చేసి ఈ PDL1 ఇన్హిబిటర్స్, ఇమ్యూనోథెరపీ అంటారు. అవి డైరెక్ట్గా ఇమ్యూన్ సెల్స్ లేకపోతే ఇమ్యూన్ వల్ల ఎఫెక్ట్ అయిన సెల్స్, క్యాన్సర్ సెల్స్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తాయి టార్గెటెడ్గా. పెమ్బ్రోలిజిమాబ్, ఎటిలోజునుమాబ్, డుర్వాలిమాబ్ అట్లాంటివి. రీసెంట్గా కార్టీ సెల్ థెరపీ అని ఒకటి కొత్తగా వచ్చింది. కార్టీ సెల్ థెరపీలో మనం ఏం చేస్తామంటే మన బాడీలో నుంచి క్యాన్సర్ తీసుకొని ఇమ్యూన్ సెల్స్కి చూపిస్తాం అనమాట. ఇది క్యాన్సర్ కణము, ఇది నార్మల్ కణము అని క్యాన్సర్ సెల్స్ని ఎడ్యుకేట్ చేస్తాం. అది మోర్ బయోటెక్నాలజీ పార్ట్. అలా ఎడ్యుకేట్ చేసిన క్యాన్సర్ కణాలని, ఇమ్యూన్ కణాలని మళ్ళీ మన బాడీలోకి ఎంటర్ చేస్తాం. కైమరిక్ యాంటిజెన్ రిసెప్టార్ T cells అంటారు. సో ఆ క్యాన్సర్ కణాలని బయటికి తీసుకొచ్చి వాటికి ఇది క్యాన్సర్ కణము, దీన్ని ఇట్లా రియాక్ట్ కావాలని ల్యాబ్లో నేర్పించి మళ్ళీ మన బాడీలోకి ఎక్కేయటం అనేది జరుగుతుంది. ఇది బ్లడ్ క్యాన్సర్స్ ఎక్కువ, మల్టిపుల్ మైలోమా, డిఫ్యూజ్ లార్జ్ B cell లింఫోమా, ALL, AMLలో
చాలా మంచి రిజల్ట్స్ చూపించాయి. ఎప్పుడంటే మామూలు కీమోథెరపీ వల్ల కంట్రోల్ కానటువంటి క్యాన్సర్స్ని కార్టీ సెల్ థెరపీ వల్ల కంట్రోల్ చేసే అవకాశాలు పెరిగాయి. ఇది జస్ట్ రీసెంట్ ఫినామినల్, లాస్ట్ 1 to 2 years నుంచి ఇది ఎమర్జ్ అయింది. ఇట్స్ అన్ అడ్వాన్స్మెంట్ ఓవర్ జనరలైజ్డ్. అంతకుముందు ఏం చేసేవాళ్ళు, అందరు మనుషులకి ఒకటే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ మనిషి యొక్క క్యాన్సర్ కణం ఎలా బిహేవ్ చేస్తుందో చూసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వటాన్ని కార్టీ సెల్ థెరపీ అంటాం. అది రీసెంట్ ఫినామినల్. పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ లో ప్రిసిషన్ మెడిసిన్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటాం. దాంట్లోకి వస్తుంది. ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు ఇక్కడ మనకి అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉందండి. యూజువల్ గా అది ఆ ల్యాబ్ సెంట్రలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉంటాయి. బట్ మనము పర్సన్ దగ్గర నుంచి క్యాన్సర్ కణాలు కలెక్ట్ చేసుకొని వాటిని మనం ల్యాబ్ లో ఎడ్యుకేట్ చేస్తాం. దానికి మన దగ్గర ల్యాబ్ ఉండాల్సిన అవసరం లేదు. సెంట్రలైజ్డ్ ల్యాబ్ లో మళ్ళీ ఆ కణాలని మనం తెప్పించుకొని ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తాం. అది కొంచెం రియాక్షన్స్ వస్తాయా లేవో అన్నది చెక్ చేసుకుంటాం అంతే. అంతే. కానీ ఇప్పటివరకు సక్సెస్ బాగానే అయింది కదా? yes. As of now it's a new wave in cancer treatment process. బట్ ఇది ఓన్లీ ఫర్ బ్లడ్ క్యాన్సర్. ప్రస్తుతానికి ఓన్లీ బ్లడ్. ఏదైనా సరే ఫస్ట్ మోర్ సివియర్ క్యాన్సర్స్ లో యూజ్ చేసినాక మామూలు క్యాన్సర్స్ లో యూజ్ చేస్తాం. ఎస్, ప్రస్తుతానికి ఇది మోర్ బ్లడ్ క్యాన్సర్స్ లోనే. ఇంకోటి ఇప్పుడు ఓవరాల్ గా మనం ఇలా చెప్పొచ్చా సార్, అంటే ఇమ్యూనోథెరపీ అనేది అంటే హోప్స్ చాలా మట్టుకు, అంటే వేరే కీమోథెరపీ రేడియేషన్ వల్ల హోప్ లేని వాళ్ళకి ఇది హోప్ ఇస్తుంది అని డెఫినెట్లీ. ఇమ్యూనోథెరపీ వాడటం వల్ల సాధారణంగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కన్నా లైఫ్ స్పాన్ కంటే మనం క్యాన్సర్ పేషెంట్లో ఇమ్యూనోథెరపీ వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచవచ్చు, లైఫ్ స్పాన్ కూడా పెంచే అవకాశం ఉంటుంది. సో వేరే థెరపీస్ వేరే ట్రీట్మెంట్స్ వల్ల రాదు అని హోప్ వదిలేసిన వాళ్ళు దీని ద్వారా ఇమ్యూనోథెరపీ కూడా ట్రై అని అనుకోవచ్చు. దీంతో మనకి అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్యూర్ రేట్ కానీ అట్లాగే లైఫ్ స్పాన్ క్యూర్ రేట్ మనం చెప్పడం కష్టం మేడం, ఎందుకంటే మనము స్టేజ్ 4లో వాడుతున్నాం కాబట్టి. సో లైఫ్ స్పాన్ ఇప్పుడు మామూలు ట్రీట్మెంట్ వల్ల 10 నెలలు అలా ఇబ్బంది లేకుండా ఉంటే ఇమ్యూనోథెరపీ యాడ్ చేయటం వల్ల ఆ 10 నెలల్ని మనం 18 నెలలు లేకపోతే 20 నెలలు ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ కూడా మామూలు వాళ్ళకంటే ఎక్కువ రోజులు సర్వైవ్ అయ్యే అవకాశం. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచవచ్చు, లైఫ్ స్పాన్ పెంచవచ్చు ఇమ్యూనోథెరపీ వల్ల. సో వేరే ట్రీట్మెంట్స్ వల్ల ఇంకేం లేదు, నాకు ఇక ట్రీట్మెంట్ జరగదు అని ఆశ కోల్పోయిన వాళ్ళు కూడా ఇమ్యూనోథెరపీ వల్ల దే కెన్ బెనిఫిట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్.